ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఉన్నాం. ఇదే ఆ నల్ల చెరువు. అండ్ ఈ నల్ల చెరువు దగ్గరనే ఒక టెంపరీ బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా ఒక 7 ప్లాట్ఫామ్ లాగా అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. 7వ ప్లాట్ఫామ్ దగ్గర తొర్రూరుకు సంబంధించిన బస్సులు, 6వ ప్లాట్ఫామ్ దగ్గర యాదగిరిగుట్ట వైపు వెళ్ళే బస్సులు, అండ్ 5 దగ్గర కూడా యాదగిరిగుట్ట బస్సులు, 4, 3, 2, 1 అంతా హన్మకొండ వైపుకు వెళ్ళే బస్సులు అయితే ఆగుతున్నాయి. ఈ రకంగా ఒక షెల్టర్ని ఏర్పాటు చేసినారు. దాంట్లో ఫ్యాన్లను కూడా ఉంచినారు. కింద ఇలా కూర్చోవడం కొరకు బెంచెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆర్టీసీకి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ వాటర్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆ లోపల మెయింటెనెన్స్ ఎలా ఉందనేది రెగ్యులర్గా ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే మీరే కామెంట్ చేయాలి. ఇక్కడ చాలా రద్దీ ఏర్పడ్డది. ఇదిగోండి ఇక్కడనే తుఫాన్లు ఆగుతున్నాయి, కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ఆగుతున్నాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఆ లాంగ్లో మీకు చూపిస్తున్నా కదా, అక్కడ సిటీ బస్సెస్ ఆగుతున్నాయి. ఆటో వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ గిరాకీ జరుగుతుంది. అండ్ ఇది మాత్రం ఒక మూత్రశాలగా మారిపోయింది. అక్కడ మొబైల్ టాయిలెట్ ఉన్నా కూడా ఎవరు వాడట్లేరు. చాలామంది ఈ రకంగానే ఇక ఈ చెరువును నింపేటట్టున్నారు. ఇక అది మనం ఏం చేయలేం దానికి. అండ్ ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. అండ్ డేట్ టైము కూడా స్టార్టింగే చూపిస్తా. 7:04 జూన్ 20వ తారీఖు. చాలామంది జనాలు పొద్దున్నే వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినారు. పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండి ఇక్కడ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. వెహికల్స్ని ఎక్కువ ఆగనీయట్లేదు, పంపించేస్తున్నారు. అదిగోండి యాదగిరిగుట్టకి వెళ్తున్న బస్సు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక బస్సు ఆగింది. ఇక్కడైతే బండ్లు ఆగున్నాయి. అఫీషియల్గా ఎవరు ఇట్లా టికెట్ లాంటిది ఏమి కలెక్ట్ చేయట్లేదు. కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడికి వచ్చి దింపడానికి వెళ్ళిపోయిన వాళ్ళే కావచ్చు, ఇక్కడనే పెట్టి పోయిన వాళ్ళే కూడా కావచ్చు. బట్ ఇక్కడైతే మొత్తానికైతే 2 వీలర్స్ పార్క్ చేస్తున్నారు. ఓ మై గాడ్, జనాలు చూడండి, బీభత్సము. తొర్రూరు బస్సు కొరకు ఎంతమంది! ఎందుకంటే ఇక్కడనే స్టార్టింగ్ పాయింట్. ఇది ఇప్పుడు నాకు చాలా బాధ అవుతున్న విషయము, ఎన్నోసార్లు ఎంతోమందితో నేను చర్చించిన విషయం అదేంటంటే, స్వతంత్రం వచ్చి మనకు ఇన్ని ఏళ్ళు అయినా కూడా అంటే మనం బస్సు టికెట్ కొనుక్కోలేని అంత కూడా ఎదగలేకపోయినామా అనేది బాధ నాకు అవుతుంటుంది అనమాట. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా భయంకరమైన ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఇక అది మనం ఏం చేయలేము. ప్రభుత్వం పథకం పెట్టింది, వాళ్ళు గెలిచినారు, అది అమల్లో ఉన్నది. కానీ అది నాకు మాత్రం నచ్చలేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. ఇదిగోండి ఎట్లా ఎక్కిస్తారు చూడండి. అండ్ ఎవరైనా తొర్రూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ తొర్రూరు యొక్క బస్సు టికెట్ ఛార్జ్ ఎంత ఉంది ఎక్స్ప్రెస్లో అనేది కామెంట్ చేయండి. అండ్ ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడనే బస్సు ఆగింది, ఇక్కడ నుంచే మూవ్ అవుతుంది. సీటు దొరుకుతుంది, కొంచెం ఓపిక పట్టండి. ఈ బస్సు కాకపోతే ఇంకొక బస్సు దొరుకుతుంది. అక్కడ ఒక బస్సు ఆగింది, తిరుమలగిరి, ఉప్పల్, సూర్యాపేట. జనగాం, తొర్రూరు, అరే కొడకండ్ల మా బాబాయ్ వాళ్ళు ఉండేది అప్పుడు, వెలిశాల, కొడకండ్ల వెలిశాల. నా ఉద్దేశం ఏంటంటే, మనము నా దగ్గర కూడా ఇప్పటికీ కొన్నిసార్లు బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి 100-200 కూడా ఉండవు. ఒకసారి పాల ప్యాకెట్ కొనడానికి 10 రూపాయలు కూడా ఉండవు. అది వేరే విషయం అనుకోండి. మనం ఆర్థికంగా ఎదగడం కొరకు ప్రభుత్వాలు అనేవి మనకు సహకరించాలి, కానీ ఇలా ఫ్రీ పథకాలను పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అనేది నా ఉద్దేశం, అంతే. ఇక మొత్తానికి మనం ఏం చేయలేం. వచ్చే ప్రభుత్వం అనే ఈ ఫ్రీ బస్సును తీసి పడేసేయాలనే నా ఒపీనియన్. కొంతమంది ఒప్పుకోరు, బట్ ఏం చేయలేం. ఇది యాదగిరిగుట్ట.
అండ్ ఫ్రీ బస్ పైన మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేయండి. అదే కొన్ని బస్సెస్ ఎంజీబీఎస్ జేబిఎస్ అక్కడ నుండి వచ్చేటి అలా వస్తుంటాయి. ఒకవేళ వాటిలో ఫుల్ అయినా మీరేం టెన్షన్ పడకండి. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే బస్సెస్ కొన్ని అయితే ఉన్నాయి. కొంచెం ముందు రండి, మీ ప్రయాణము చాలా సురక్షితంగా ప్లీజ్ దొరికి ఆరామ్సే సీట్లో కూర్చొని వెళ్తారు. ఇది మన హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర ఉన్న కొత్త బస్ స్టాండ్ సంబంధించింది. అండ్ దీని గురించి ఇంకొక డీటెయిల్డ్ వీడియో కూడా మోజెస్ పెట్లోజ్ అనే ఛానల్లో ఉంటుంది. ఈ ఛానల్ మోజెస్ పెట్లోజ్ 2, ఇది కూడా మనదే. అండ్ ఈ 2 ఛానళ్ళు మనయే. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బస్ స్టాండ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నా ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే, మనము ఎదగడం కొరకు ప్రభుత్వాలు మనకు సహకరించాలి, మనల్ని సోమరులుగా చేయడం కొరకు కాదు. అండ్ త్వరలో వచ్చే ప్రభుత్వమైన ఈ ఫ్రీ బస్ని ఎత్తేయాలి.